ఒక గ్రామంలో చిన్న పాప లక్ష్మి తన అమ్మమ్మతో కలిసి ఉండేది. అమ్మమ్మ పేరు సీతమ్మ. ఆమె చాలా బడుగు కుటుంబంలో పెరిగింది కాని ఎంతో జ్ఞానం, అనుభవం కలిగినవారు. ప్రతి ఉదయం లక్ష్మికి పాలు, అల్పాహారం పెట్టి, ఆ తరువాత ఏదో ఒక పాత కథను చెప్తూ ఉండేది. ఒక రోజు రాత్రి విద్యుత్ పోయింది. బయట మబ్బులు, లోపల చీకటి. లక్ష్మికి భయం వేసింది. అప్పుడు అమ్మమ్మ మెల్లగా మంచంపై కూర్చుని ఓ కథ చెబుతానని చెప్పింది. ఒకప్పుడు ఒక చిన్న పాప వనంలో తల్లిని వెతుకుతూ తిరిగేది అంటూ కథ మొదలెట్టింది. లక్ష్మి ఆ కథలోనే లీనమైపోయింది. చీకటి, మబ్బులు అన్నీ మర్చిపోయింది. అమ్మమ్మ కథలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అందులో బుద్ధి, ధైర్యం, ప్రేమ వంటి విలువలు ఉండేవి. ప్రతి కథలో చివరికి ఒక మంచి పాఠం ఉండేది. ఆ కథలతో లక్ష్మి తాను ఎలా మంచిగా ఉండాలో, పెద్దల్ని ఎలా గౌరవించాలో నేర్చుకుంది. ఆమె మనసులో అమ్మమ్మకి ఓ ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఆమె చెప్పిన ప్రతి కథ ఆమె జీవితంలో ఒక మార్గదర్శకంగా మారింది.